హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, మన ఫైనాన్షియల్ అడ్వైజర్ చక్రధర్ గారు మనతోని ఉన్నారు. కొన్ని సందేహాలు ఉన్నాయి. మన పేరెంట్స్ మన మీద డిపెండ్ అవుతారండి. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు చాలా మంది అప్పులు చేసి ఉన్న ఆస్తులను పోగొట్టుకున్న వాళ్ళు బేసికల్గా అంటే చాలా మందికి కొన్ని పైసలు ఉన్నా కూడా ఏం చేయాలో అర్థం కాదు. మీరు 5 lakhs పాలసీ తీసుకుంటారు, ఎందుకంటే దాని ప్రీమియం తక్కువ ఉంటుంది. కొంతమంది మంత్లీ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది, మనకి శాలరీ వస్తుంటాయి. కొన్ని మన అంటూ ఒకటి ఉంటుందంటే సో మనకి డిఫరెన్స్ ఒక 15,000 దాకా ఉంది. కొంతమంది సేవ్ చేసుకోవాలి అమౌంట్ అని ఉంటుంది. అనవసరంగా కంపెనీకి ఇప్పటిదాకా మేము 2.5 లక్షలు కట్టాము అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇవాళ టాపిక్ ఏంటంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎలాంటి వాటిలో చేయాలి. ముందు హాస్పిటల్లో జాయిన్ అవుతామా ఇల్లేమో గ్యారెంటీ లేదు. అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. బ్యాంక్ దగ్గర కొన్నా, మీరు సపోజ్ ఆన్లైన్లో కొన్నా, మీకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది ఉంటుంది. ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు హెల్త్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. మనం హెల్త్ అంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా బిల్ అవుతుంటుంది, మనకు అర్థం కాదు, అప్పులు చేస్తుంటాం అలాంటి వాటి. ఇప్పుడు చూడండి, క్లెయిమ్స్ ఎలా వస్తాయంటే చెప్పకుండా వస్తాయి. అఫ్కోర్స్ మనకి ఏదైనా తీసుకున్న వెంటనే కనుక ఏదైనా యాక్సిడెంట్లో పోయినా, సంవత్సరం క్రితం తర్వాత ఏమైనా ఎక్స్పైర్ అయితే నామినీకి ఆ అమౌంట్ రావాలి. చక్రధర్ గారు సార్ని, ఫైనాన్షియల్ అడ్వైజర్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా మందికి చాలా తెలియదు. కొంతమంది అమౌంట్ ఎర్న్ చేస్తుంటారు మంత్లీ ఏదో చిట్టీలని, లేకుంటే వివిధ రకాలుగా వేస్ట్ చేస్తుంటారు. అంటే ఇలాంటి వాటిని అరికట్టడానికి హెల్త్ ఇన్సూరెన్స్ దేంట్లో చేస్తే బాగుంటుంది సార్? అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు? అవునండి, యాక్చువల్గా మన హెల్త్ ఇన్సూరెన్స్కి వస్తే రోజుకి కాస్ట్ ఆఫ్ బాగా పెరిగిపోయింది. అంటే ఇప్పుడు చూస్తే ఒక 25 years బ్యాక్ మేము ఈ ఫీల్డ్ 25 years నుంచి చేస్తున్నామండి హెల్త్ ఇన్సూరెన్స్. స్టార్టింగ్లో 1995 ఆ టైంలో మనకి కంపెనీస్ పెద్దగా ఎక్కువ లేవు. ఒక రాయల్ సుందరం అనే కంపెనీ ఉండేది, అలాగే న్యూ ఇండియా ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ఇట్లా గవర్నమెంట్ సెక్టర్ నుంచి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వచ్చేది. ఆ రోజున చూస్తే మీరు 25,000 రూపీస్ సమ్మిష్యూడ్ అనేవాళ్ళు. అంటే ఏంటంటే ఎవరికైనా ఒక 25,000 కానీ 50,000 కానీ, పోనీ ₹1,00,000 సమ్మిష్యూడ్ తీసుకుంటే ఆ రోజు పెద్ద గొప్ప. అది ₹1,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అమ్మో అనుకునేవాళ్ళు. వాటి కూడా ప్రీమియం అలాగే 6,000, 7,000, సంవత్సరానికి 9,000 అలా ఉండేదండి. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ పెరిగిందో, అంటే చూడండి 1995తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు హాస్పిటల్స్ పెరిగిపోయినాయి. మన హైదరాబాద్లో చూసుకుంటే కనుక అపోలో వాళ్ళు కావచ్చు, మనకి ఇట్లా ప్రైవేట్ కంపెనీస్ కేర్ కావాలి, కిమ్స్ కానివ్వండి, చాలా బాగా వచ్చేసాయి. ఎప్పుడైతే మనకి ఈ హాస్పిటల్స్ అనేవి మంచి మంచి ప్రైమ్ లొకేషన్స్లో కడుతున్నారో, లైక్ గచ్చిబౌలి కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ కానీ మంచి మంచి లొకేటరీస్ కడుతున్నారో, అక్కడ ఏమైందంటే కాస్ట్ పెరిగిపోతుంది, ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది. సో ల్యాండ్ కాస్ట్ పెరిగింది, పైన కోట్లలో కట్టాలి. అలా కట్టిన తర్వాత ఏమవుతుంటే ఆటోమేటిక్గా మీకు ప్రైస్ పెరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక 1995లో 25,000 రూపీస్ మినిమం పాలసీ ఇచ్చిన వాళ్ళం ఇవాళ మినిమం పాలసీ 5 lakhs ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు అంటే రూమ్ రెంట్స్. ఇప్పుడు చూడండి, హాస్పిటల్ రూమ్స్ కడతారు. రూమ్స్ కట్టిన తర్వాత ఏంటంటే దానికి ఒక నిర్ధారిస్తారు, ఓకే ఇంత ఈ రూమ్కి పర్ డే ఎంత తీసుకుంటే కానీ మనం పెట్టిన ఖర్చు మళ్ళీ మనకి బ్యాక్ రాదు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఆపరేషన్స్ డాక్టర్లు చేసేవాళ్ళు, ఇప్పుడు రోబోటిక్ వాడుతున్నారు. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కదానికి ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ కాస్టే వాళ్ళకి కొన్ని లక్షల కోట్లలో అవుతున్నాయి. ఇంపోర్ట్ చేసుకోవాలి, అవన్నీ కూడా చాలా మటుకు ఏంటంటే పార్ట్స్ జర్మనీ నుంచి వాటి నుంచి మనకి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఇంపోర్ట్ కాస్ట్ కూడా ఎక్కువైపోయింది. సో మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు చూడండి, చాలా లగ్జరీస్గా వచ్చాయి. ఒకప్పుడు హాస్పిటల్స్ అంటే మనం అదే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక రకంగా ఇది వచ్చేది, ఒక భావన వచ్చేది, అంత పేషెంట్స్ ఉంటారు, సఫికేషన్ ఉంటుంది, అది అని. ఇవాళ హాస్పిటల్స్ని అలా గుర్తు తీసుకొచ్చారంటే ఒక 5 star హోటల్ గుర్తు తీసుకొచ్చారు. సో ఇట్లాంటి కాస్ట్లీ ఎప్పుడైతే అయిందో ఆటోమేటిక్గా ఈ ప్రీమియం అనేది సమ్మిష్యూడ్ పెరిగిపోయింది. మనం హైదరాబాద్ లాంటి దాంట్లో ఏంటంటే మినిమం 5 lakhs లేనిదే మనం ఒక హాస్పిటల్లో కలుగు పెట్టడానికి లేకుండా ఉంది. సో 30 సంవత్సరాల్లోనే మీకు ఇంత డ్రాస్టిక్గా చేంజ్ అనేది పెరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇది గణనీయంగా పెరుగుతుందండి. అయితే ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్స్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మన ఖర్చు ఏదైతే పెడతామో ఒక్కసారి చెప్పి రాదు. ఇప్పుడు ఏదంటారు చూసారా, మనకి ఏదన్నా చెప్పకుండానే వస్తుంది. మనం ఇప్పుడు ఎవరన్నా మనకు గుండె ఆపరేషన్ అయింది అనుకోండి, మనకు తెలిసిన వాళ్ళకి బంధువులకి ఈవినింగ్ అవర్స్ పెడతారు, 4 to 5 ఎవరన్నా వెళ్ళి చూడొచ్చు, వాళ్ళని విజిటింగ్ అవర్స్ పెడతారు. సో మనం వెళ్తాం, వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే రాత్రి దాకా బాగానే ఉన్నారు, చక్కగా ఆనందం పడుకున్నారు, లేవంగానే గుండె పని నొప్పించింది అంటారు. సో ఈవెన్ యాక్సిడెంట్స్ కూడా నాకు తెలియకుండానే జరుగుతాయి, ఏవి కూడా చెప్పి రావు. మనం ఎవరిని అడిగినా కూడా
10 మంది పేషెంట్లలో ఒక 6 చెప్పేది ఇదే, మేము ఊహించలేదు, అనుకోకుండా వచ్చేసింది అని. ఎప్పుడైతే అనుకోకుండా వచ్చింది సందర్భంలో మనం డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? ఒక 50,000 అయితే తేవచ్చు, ఎక్కడైనా సర్దొచ్చు, ₹1,00,000 సర్దొచ్చు. కానీ 5 లక్షలు 10 లక్షలు సర్దాలంటే అది ఎవరి వల్ల కాదు. ఈవెన్ మనకి ఫ్రెండ్స్ కూడా ఎవరు హెల్ప్ చేయలేకపోయిన పొజిషన్ వస్తుంది. సో కాబట్టి ఏంటంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని పెట్టుకుంటే ఏమవుతుంటే ఒక రోజుకి అది వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి మనకి ఏదైనా అనారోగ్యం పడతాము అని కాదండి. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక ప్రొటెక్షన్ లాగా. ఇప్పుడు చూడండి, మనం ఇవాళ చాలా ఖర్చులు పెరిగిపోయినాయి. వచ్చే జీతం 40,000 50,000 అయినా సరే రోజుకి నెల తిరిగేసరికి సరిపోవట్లా. ఇంకొక 5,000 10,000 ఎక్కడ అప్పు చేయాల్సి వస్తున్న పరిస్థితి మనకి ఇవాళ హైదరాబాద్లో ఉంది. సో అట్లాంటి ఉన్న పరిమాణంలో మనకి చూడండి 50 లక్షలు సంపాదించినా సరిపోవట్లేదు అంటారు, 5 లక్షలు సంపాదించినా సరిపోవట్లేదు అంటారు. ఎవరు సరిపోవట్లేదనే మాట మనం వింటున్నాం. సో ఇట్లాంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటేనండి, మనం దాచుకుంటేది ఎంత అంటే కొంచెం గొప్ప, మనం ఉన్న శాలరీలో ఒక 10% దాచుకుంటే చాలా గొప్ప అని ఇలా ఫీల్ అవుతున్నాం. సో అలా మనం దాచిపెట్టుకు వచ్చిన డబ్బులు ఇట్లా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, ఒక్కసారిగా దాచిపెట్టుకున్న డబ్బులన్నీ వాళ్ళ హాస్పిటల్కి ఇచ్చాల్సి వస్తుంది. మీరు గమనిస్తే హాస్పిటల్స్లో మేజర్గా 2 ఉంటాయండి. ఒకటి ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మనకేంటంటే అడ్మిట్ అవుతారు. ఇప్పుడు ఎట్లా అంటే మన హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అడుగుతారు. సో మనం ఏంటంటేనండి నిజ జీవితంలో ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. సో మనం దాచుకునేదే 10% మన ఉన్న ఇన్కమ్లో దాచుకుంటున్నాం. ఆ 10% కూడా దాచిన 10% ఏదన్నా అనుకోని పెద్ద హాస్పిటలేషన్ ఖర్చు వస్తే ఒక దెబ్బకి మొత్తం వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది హాస్పిటల్స్లో 2 రకాలుగా ఉంటాయండి. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు ఒక కేటగిరీ ఉంటుంది, ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఒక కేటగిరీ ఉంటుంది. సో ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా కంపెనీస్ బిల్ పేమెంట్ చేస్తాయి కాబట్టి వెళ్ళామా ట్రీట్మెంట్ తీసుకుని మనం వచ్చేసామా అన్నట్టుగా హ్యాపీగా ఉంటుంది. ఎవరైతే మనకి ఇన్సూరెన్స్ లేదో అప్పటికప్పుడు అరేంజ్ చేయాలంటే కొంచెం టైం అడుగుతారు. ఇవాళ ఈవినింగ్ ఆపరేషన్ పెట్టుకున్నా కూడా కొంచెం మాకు రేపు పొద్దున్న పోస్ట్పోన్ చేయండి ఆపరేషన్, మాకు ఇంకా డబ్బులు సర్దుబాటు కాలేదు అంటారు. ఈ లోపల వాళ్ళు వెళ్ళి ఉన్న బంగారాన్ని అంతా తాకట్టు పెట్టి ఏదైనా ల్యాండ్స్ ఉంటే వాటిని ఏదైనా పక్క వాళ్ళకి ఇచ్చి డబ్బులు తీసుకొని రావడానికి టైం పడుతుంది. సో ఇట్లాంటి ఎమర్జెన్సీ ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా గుండె ఆపరేషన్ కానివ్వండి, ఏదైనా యాక్సిడెంట్లో మెయిన్గా ఈ బ్రెయిన్ ఆపరేషన్ కానీ చేయాలన్నప్పుడు ఎక్కువ టైం ఇవ్వకూడదు. ఎక్కువ టైం ఇచ్చిన కొద్ది ఏంటంటే మనకి సక్సెస్ రేషియో తగ్గిపోతుంది, ఆపరేషన్ సక్సెస్ రేషియో. సో మన ఇన్సూరెన్స్ లేకపోతే ఏమవుతుందంటే ఆ డబ్బుల్ని మనం జమ చేయడానికి మనం చాలా టైం పడుతుంది అనమాట. సో ఎప్పుడు ఇన్సూరెన్స్ ఉందనుకోండి అలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇమీడియట్గానే క్విక్గా వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్లో చెక్ చేస్తారు, ఓకే వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది, ఒక 10 లక్షలకి ఇన్సూరెన్స్ ఉంది అంటే వెంటనే ఆపరేషన్ అనేది మొదలు పెట్టేస్తారు. సో ఆ టైం అనేది మనం బాగా తగ్గించిన వాళ్ళం అవుతాం. సో మన ముందు జాగ్రత్త కోసం మనం చూడండి సీట్ బెల్ట్ పెట్టుకోని అంటారు, హెల్మెట్ పెట్టుకోమంటారు, ఇవన్నీ ముందు జాగ్రత్త. సో ఇది కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ముందు జాగ్రత్తగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చూడండి, మనం చూస్తున్న 30 ఏళ్ల క్రితం ఏదైతే 50,000 సరిపోతుంది అనుకున్నది ఇవాళ 5 లక్షలు అయింది. అదే మనకి ఫ్యూచర్లో ఇక్కడ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పటిదాకా కావాలి అంటే మనం బతుకున్నంత కాలం కావాల్సిందే. ఎందుకంటే మనం చెప్పలేము ఎప్పుడు ఏదో వస్తుందో మనకు తెలియదు. సో ఇప్పుడు మీరు చూస్తే చూడండి, ఒకప్పుడు మనం గుర్తుంచుకుంటే మన ఓల్డెన్ డేస్లో మన పేరెంట్స్ కావచ్చు, మన తాతలు కావచ్చు, వాళ్ళందరూ ఇళ్లలోనే పుట్టేవాళ్ళు. వాళ్ళు ఇళ్లలోనే పుట్టేవాళ్ళు, ఏదో ఒక రోజు ఇళ్లలోనే కొంచెం చాలా మంది ఎక్స్పైర్ అయ్యేవాళ్ళు. కానీ వాళ్ళు పుట్టడానికి హాస్పిటల్లో పుడుతున్నాం, పుట్టేది హాస్పిటల్లోనే, చివరికి వెంటిలేటర్స్ పెట్టి ఎండ్ ఆఫ్ ద డే కూడా హాస్పిటల్లోనే మనం పోతున్నారు చాలామంది. సో హాస్పిటల్ లేకుండా మనిషి జీవితం అనేది లేదు మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి నేను అట్లాంటి హాస్పిటల్లో కనుక మనం చేరాల్సి వచ్చిన ఒక సందర్భం వస్తే, సో మనం ఖర్చు పెట్టాలి కాబట్టి, బాగానే ఖర్చు పెట్టాలి కాబట్టి ఒక కార్డు తీసుకోవడం అనేది మంచి ఉత్తమం సలహా అని చెప్తాం. సో ఇందులో ఏంటంటే ఒక 5 lakhs పాలసీ ఉంటుంది, 10 lakhs పాలసీ ఉంటుంది, 15 lakhs పాలసీ ఉంటుంది. ఇట్లా మనకు రకరకాల పాలసీస్ సమ్ ఇష్యూడ్ ప్రకారం ఉంటుందండి. అయితే రూమ్ రెంట్ బట్టి మనకి పాలసీ సమ్ ఇష్యూడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి 5 lakhs పాలసీ తీసుకున్నారనుకోండి, పర్ డే రూమ్ రెంట్ 1% ఆఫ్ ద సమ్ ఇష్యూడ్ అంటారు, అంటే 5,000 రూపీస్ మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది హాస్పిటల్స్లో ఎలా ఉంటుందంటే ఒక సింగిల్ ఏసీ రూమ్ తీసుకోవాలన్నా 8,000 చెప్తున్నారు. కాంటినెంటల్ కానివ్వండి, కేర్ కానివ్వండి, అపోలో కానివ్వండి, ఏదైనా మంచి మంచి హాస్పిటల్స్లో సింగిల్ రూమ్ తీసుకోవాలి అంటే, ఏసీ రూమ్ తీసుకోవాలంటే 8,000 పైనే ఉంది. అప్పుడు ఇట్లాంటి టైంలో మనకి 5 lakhs పాలసీ అనేది సూట్ కాదు. వాళ్ళ 5,000 వాళ్ళు ఇచ్చినా ఇంకో బ్యాలెన్స్ మనం పెట్టుకోవాల్సి వస్తుంది పాకెట్ నుంచి. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న ప్రామాణిక ప్రకారం 10 lakhs ఒక సఫిషియెంట్ అవుతుంది. కానీ మనకి వాళ్ళు 10 lakhs అవుతుంది కదని చెప్పి మనం 10 lakhs పాలసీ తీసుకోకూడదు. ఎందుకు అంటే మనకి ఇవాళ సపోజ్ ఒక మనిషి ఉన్నాడండి, అతనికి 45 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 45 సంవత్సరాలు అతనికి మళ్ళీ ఇంకో 40 సంవత్సరాలుగా కవర్ కావాలి. అంటే అతనికి 80-85 వచ్చిన వరకు మనకి సమ్ ఇష్యూడ్ అనేది కవర్ కావాలి. కాబట్టి ఏంటంటే ఇప్పుడే మనం రాబోయే ఖర్చులు కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఒక 25 lakhs పాలసీ అలా తీసుకుంటే, 30 lakhs పాలసీ తీసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ పెంచుకోకుండా సరిపోతుంది. ఇప్పుడు మనం 10 lakhs పాలసీ తీసుకుందాం అనుకోండి, ఏదైనా ఆపరేషన్ జరిగింది, మళ్ళీ కంపెనీ వాళ్ళని అడిగితే మనం రిక్వెస్ట్ చేస్తే మాకు సబ్మిషన్ సరిపోవట్లేదు మీరు పెంచండి అంటే వాళ్ళు పెంచరు. సో మనం తీసుకునేటప్పుడే మ్యాక్సిమం సబ్మిషన్ అనేది తీసుకోవాలి. సో ఇట్లాంటి టైంలో చాలా మంది ఏంటంటే ఆన్లైన్లో కొంటారండి. బేసిక్గా ఏంటంటే ఆన్లైన్లో కావచ్చు, బ్యాంకుల దగ్గర కొంటారు. ఈ
బ్యాంక్ దగ్గర కొన్నా, మీరు సపోజ్ ఆన్లైన్లో కొన్నా, మీకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, ఒక మామూలుగా మనకి ఎండోమెంట్ పాలసీస్ ఉంటాయి. అంటే లైఫ్ ఇన్సూరెన్స్లో కొన్ని పాలసీస్ ఉంటాయి, ఎండోమెంట్ పాలసీస్ అంటారు వాటిని. అంటే మనకి ఏంటంటే మెచ్యూరిటీ టైంకి మనకు డబ్బులు వస్తాయి. అఫ్ కోర్స్ మనకి ఏదైనా తీసుకున్న వెంటనే కనుక ఏదైనా యాక్సిడెంట్లో పోయినా, సంవత్సరం తర్వాత ఏమైనా ఎక్స్పైర్ అయితే నామినీకి ఆ అమౌంట్ రావాలి. అప్పుడు నామినీ కంపెనీకి వెళ్ళి, అప్పుడు బ్యాంక్ వెళ్తే మనకు తెలియదు. బ్యాంక్ వాళ్ళు ఏమంటారంటే, మేము అమ్మడం వరకే తప్ప సర్వీస్ మేము ఇవ్వలేమండి, బలానా కంపెనీకి వెళ్ళండి అంటారు. అవి కొన్ని బాంబేలో ఉంటాయి, కొన్ని హైదరాబాద్లో కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంటాయి. సో మీరు కనుక ఒక మంచి అడ్వైజర్ ద్వారా కనుక ఈ పాయింట్స్ అన్ని తీసుకుంటే, ఏదన్నా సర్వీస్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు వెళ్లకుండా, ప్రత్యేకించి మీరు ఆ కంపెనీకి వెళ్లకుండా, మీ అడ్వైజర్ అనే అతను మీకు సలహాదారుగా ఉండి మీకు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, క్లెయిమ్స్ ఎలా వస్తాయంటే చెప్పకుండా వస్తాయి. ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు ఏంటంటే మనకి దగ్గర కార్డు కూడా ఉండదు. మనం ముందు అడ్మిట్ అయిపోతాం హాస్పిటల్లో. అప్పుడు మనకి ఏం పాలసీ ఉంది, మన దగ్గర ఏముంది అని మనకు గుర్తు కూడా రాదు. అలాంటి టైంలో ఒక అడ్వైజర్ ద్వారా మీరు పాలసీ తీసుకుంటే, వెంటనే అడ్వైజర్ ఫోన్ చేస్తే, మీది బలానా పాలసీ ఉందండి, మీ నెంబర్ ఇది, మీకు సమ్మిష్యూడ్ ఇది, సో మీరు అని డీటెయిల్స్ మనకి వెంటనే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్లోనే మనకి డీటెయిల్స్ అనేవి పొందడం జరుగుతుంది అనమాట. సో ఇట్లాంటివి ఏంటంటే కొన్ని రీఎంబర్స్మెంట్ కేసెస్ కూడా వస్తాయి. ఈ మధ్య మనకు బాగా తెలిసింది ఏంటంటే, ఒకటి క్యాష్లెస్ ఉంటుందండి. అంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొన్ని ఆపరేషన్స్ ఎలా ఉంటాయంటే ముందే చెప్తారు, మీకు బలం రోజున డాక్టర్ ఫిక్స్ చేస్తారు ఆపరేషన్. అది ప్రీ ప్లాన్డ్ ఆపరేషన్స్ అంటారు. అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది గుండెని ఆయాసం వస్తుంది, 4 అడుగులు నడవగానే ఆయాసం వస్తుంది. అప్పుడు ఏంటంటే నాకు ఏదో తేడా అనిపిస్తుందని కొంచెం గమనిస్తారు ముందే. గమనించి మనం ఏదైనా థ్రెడ్బిల్ టెస్ట్ కానివ్వండి, ఎకో కానివ్వండి టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ స్కాన్లో తెలుస్తుంది, మీకు కొంచెం బ్లాక్స్ ఉన్నాయండి, కొంచెం ఆపరేషన్ చేస్తాను, అప్పటికి మెడిసిన్స్ వాడండి అని కొంచెం టైం ఇస్తారు మనకి. అవి ప్లాన్డ్ ఆపరేషన్స్ అంటారు. సో ప్లాన్డ్ ఆపరేషన్స్లో ఏంటంటే మనకి టెన్షన్ లేదు, మనకి ముందే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి సో రోజు మేము వస్తాము, ఆ రోజు చేయించుకుంటాము, ముందే మనం డీటెయిల్స్ అని ఇస్తాం, అది మీకు ఫ్రీగా అయిపోతుంది. కొన్ని ఏంటంటే ఎమర్జెన్సీలో వస్తాయి, మనం చెప్పకుండా వస్తాయి. ఆ టైంలో మన దగ్గర కార్డ్స్ అవి క్యారీ చేయం. సో అట్లాంటి టైంలో ఏంటంటే రీఎంబర్స్మెంట్కి వెళ్తాం. అంటే వాళ్ళ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ బిల్తో ముందు అమౌంట్ పే చేసేస్తారు, తర్వాత రీఎంబర్స్మెంట్కి వస్తారు. ఆపరేషన్ అంతా ఈ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత నిదానంగా ఈ బిల్స్ అన్ని మన కంపెనీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వెంటనే 15 డేస్లో వాళ్ళకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీన్ని రీఎంబర్స్మెంట్ అంటారు. సో ఇట్లాంటి రీఎంబర్స్మెంట్ కేసెస్లో ఏమవుతుందంటే, మనకున్న డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఒరిజినల్ ఎక్స్రే కాపీలు, ఒరిజినల్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు, ఒరిజినల్గా డిశ్చార్జ్ సమ్మరీ, ఇవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకొని మనం కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకు అప్పుడు ఆ టైంలో మనం వెళ్ళలేము కాబట్టి కంపెనీకి, అటు మనం తిరగలేము కాబట్టి మన అడ్వైజర్ ఉంటే కనుక ఆ హెల్ప్ కూడా మన అడ్వైజర్ ద్వారా తీసుకోవచ్చు. ఓకే. సో బేసిక్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఒక మంచి కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. యాక్చువల్ కంపెనీస్ ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ఒక 14-15 కంపెనీస్ ఉన్నాయి ఇండియా. ఏది బెస్ట్ కంపెనీ సార్, ఏది బాగుంటుంది మనకు? సార్ ఉన్న అన్ని కంపెనీలోకి ఇప్పుడు సౌత్లో చూస్తే, ఇప్పుడు చూడండి కొన్ని కంపెనీస్ కొన్ని చోట నెంబర్ 1 ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర మీరేం మొబైల్ వాడుతున్నారు, ఏమి అంటే మీరు ఏం చెప్తారు, ఎయిర్టెల్ వాడుతున్నారు అంటారు, కొంతమంది జియో వాడుతున్నాము అంటారు, కొంతమంది ఐడియా బాగుంటుందని అంటారు. సో ఈ నెట్వర్క్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి బాగా పనిచేస్తుంది. అరే మా లొకాలిటీలో జియో బాగా పనిచేస్తుంది, ఎయిర్టెల్ బాగా పనిచేస్తుంది అంటారు. మీరు గమనించారా? సో అట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మొత్తం ఎంటైర్ ఇండియాలో కొన్ని చోట్ల కొన్ని కంపెనీలు చాలా బాగున్నాయండి. ఎస్పెషల్లీ మన సౌత్ చూసుకుంటే కనుక, అటు బెంగళూరు కావచ్చు, ఇటు ఏపీ తెలంగాణ కావచ్చు, ఇటు మనకి చెన్నై కావచ్చు, ఇక్కడ ఒక స్టార్ హెల్త్ అనేది చాలా బాగుందండి. స్టార్ హెల్త్ కంపెనీ వాళ్ళ ఏంటంటే దగ్గర 10 కోట్లు వాళ్ళ టర్న్ ఓవర్ ఉంది. ఆ 10 కోట్ల టర్న్ ఓవర్ దగ్గర ఏ కంపెనీ కూడా లేదు. సో వాళ్ళకి హ్యూజ్ కంట్రీ వైడ్ కూడా వాళ్ళకి, మీకు అలా అని చెప్పి నార్త్లో తీసుకోకూడదు ట్రీట్మెంట్ అని లేదు. ఈవెన్ బాంబేలో కూడా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే జాయిన్ అవ్వచ్చు. సో వాళ్ళు ఇచ్చే క్యాష్లెస్ కార్డు మీకు ఎక్కడైనా సరే అందుబాటులో ఉంటుంది. త్రూఅవుట్ ఇండియా కూడా వ్యాలిడ్ ఆ కార్డ్స్ ఉంటాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటాయి, కాల్ సెంటర్స్ ఉంటాయి మనకి హెల్ప్ చేయడానికి. అది మనకి టెన్షన్ లేదండి. సో సౌత్ కనుక మనం ఉండేది సౌత్లో ఉంటాము అనుకుంటే మాత్రం స్టార్ హెల్త్ ఈజ్ బెస్ట్ కంపెనీ చెప్పచ్చు. అయితే వీళ్ళ దగ్గర కూడా ఏంటంటే చాలా రకాలు ఉంటాయి. ఫ్యామిలీ హెల్త్ అప్టిమా అని ఒక పాలసీ ఉంటుంది, కాంప్రహెన్సివ్ అని ఒక పాలసీ ఉంటుంది, కొత్తగా స్టార్ హెల్త్ ఎష్యూర్డ్ అని కొత్త పాలసీ వచ్చింది. ఎష్యూర్డ్ అంటేనే ఉంది, పేరులోనే ఉంది ఎష్యూర్డ్ అంటే ఏదైనా క్లైమ్ వస్తే మాత్రం 100% ఎష్యూరెన్స్గా మీకు వస్తుంది అని ఎష్యూర్డ్ పాలసీ ఉంది. ఇట్లాంటి పాలసీస్ ఏంటంటేనండి, జనరల్గా ఏంటంటే ఫ్యామిలీ హెల్త్ అప్టిమా కొన్ని పాలసీస్ ఎలా అవుతుందంటే కొన్ని క్యాప్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఏజెంట్ చెప్పరు, మనం పాలసీ రాసేసి వెళ్తారు, ఒక 5 lakhs పాలసీ తీసుకోండి సరిపోతుంది అంటారు. అందులో కొన్ని క్యాప్స్ ఉంటాయి. అంటే బట్ సర్టెన్ ఆపరేషన్కి మేము 80% ఇస్తాము, 90% ఇస్తాము అని కొన్ని లిస్ట్ ఉంటుందన్నమాట. అవి సరిగ్గా చెప్పరు. వీళ్ళు ఏమైనా మనకు మొత్తం వస్తుంది 100% అన్న భావనలో వీళ్ళు ఉంటారు. మీరు అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్లో అప్పుడు మీకు ఈ పాలసీకి వచ్చేది 90% అయినండి, 80% అయినండి అని చెప్తే అప్పుడు ఫీల్ అవుతారు, అది నా ముందు చెప్పలేదు ఈ విషయం అలా. సో కాబట్టి ఏంటంటే కొన్ని పాలసీస్కి ఏంటంటే లిమిటేషన్స్ ఉంటాయి. సో అట్లాంటి పాలసీ తీసుకోకుండా ఎక్కడైతే 100% ఇస్తారు మనకి అనుకున్న పాలసీ తీసుకుంటే బాగానే ఉంటుంది. ఓకే. ఇవి ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి సార్? ఏజ్ లిమిట్ వాళ్ళు ఎక్కడి నుంచి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఇందులో ఒక 25 years మనకు వచ్చిన వెంటనే మన పేరెంట్స్ మన మీద డిపెండ్ అవుతారండి. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి,
లైక్ ఎవరైతే కనుక ఇన్ఫోసిస్, టీసీఎస్, ఒరాకిల్, విప్రోలో చేస్తున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నారో వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి పాలసీ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ కూడా కవరేజ్ ఇస్తున్నారు. సో దాంతో వీళ్ళు ఏమనుకుంటారంటే మనకి కంపెనీ పాలసీ ఇస్తుంది కదా, మనం ఎందుకు తీసుకోవాలి ప్రత్యేకించి, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కంపెనీ చూసుకుంటుందన్న ధీమాలో వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే కంపెనీ పర్మనెంట్ కాదు, ఎంప్లాయ్మెంట్ పర్మనెంట్ కాదు. ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు, 3 years తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీ రాకపోవచ్చు, వాళ్ళు చేస్తున్న టెక్నాలజీ మారిపోవచ్చు. మీ టెక్నాలజీ ఇక్కడ మాకు సరిపోవట్లేదండి అంటే కనుక మనం కంపెనీ నుంచి బయటకు రావాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు వేరే కంపెనీలో మూవ్ అవ్వాలి. ఆ వేరే కంపెనీలో మూవ్ అయినప్పుడు అక్కడ ఈ ఫెసిలిటీ ఉండదో గ్యారంటీ లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా జాబ్స్ వస్తాయి. అంటే కెనడా, ఆస్ట్రేలియా, ఇటు మనకి సింగపూర్, జర్మనీ, నెదర్లాండ్స్లో కూడా వీళ్ళు జాబ్ వెళ్తారు. ఎప్పుడైతే ఈ కంపెనీని వదిలేసి వేరే కంపెనీకి, ఫారెన్ కంట్రీకి వెళ్ళారో అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండదు. అప్పుడే మన పేరెంట్స్కి ఏదన్నా హార్ట్ ఇష్యూ వచ్చినా, ఈ చూడండి మేజర్ ఆర్గన్స్ కొన్ని ఉంటాయి. మేజర్ ఆర్గన్స్ అంటే బ్రెయిన్కి సంబంధించి, కిడ్నీ సంబంధించి, లివర్ సంబంధించి, లంగ్స్ సంబంధించి, ఇలా హార్ట్ సంబంధించి మేజర్ ఆర్గన్స్ కనుక ఏమన్నా వచ్చాయి అంటే మాత్రం 10 lakhs ఈజీగా ఖర్చు అవుతుందండి. ఈజీగా ఇవాళ హాస్పిటల్స్లో ఉన్న కొన్ని మైనర్ ఆపరేషన్స్ ఉంటాయి, అపెండిసైటిస్ ఉంటాయి, కొంచెం హెర్నియా ఉంటాయి, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఇట్లాంటివాటికి ఒక 1 or 2 lakhs ఖర్చు అవుతుంది. సో డిపెండ్ అంతగా మోస్ట్లీగా మాకున్న 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో నేను చూసిన అతిపెద్ద ఖర్చు ఏంటంటే క్యాన్సర్ అండి. క్యాన్సర్ వచ్చింది అంటే మాత్రం 20 lakhs ఈజీగా అయిపోతుంది. 20 lakhs. చాలా మంది అప్పులు చేసి ఉన్న ఆస్తులను పోగొట్టుకున్న వాళ్ళు బేసికల్గా ఈ క్యాన్సర్ మీదే ఉన్నారండి. సో క్యాన్సర్ పాలసీ మ్యాక్సిమం 25 lakhs దాకా ఖర్చు అయితే అవుతుంది. సో మనం క్యూమో ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇది ఒక ఆల్టర్నేట్ డేస్లో క్యూమో అంటారు. అలా సబ్మిషన్ బ్యాంక్ ఉన్నంత కాలం వాళ్ళు ఇస్తారు. సో అయితే ఇప్పుడు ఏంటంటేనండి, వీళ్ళకి చాలా మంది తెలియని విషయం ఏంటంటే, హాస్పిటల్లో చేరినప్పుడు మనం చెప్తున్నాం ఓన్లీ మీరు 25 lakhs పాలసీ ఉంటే కానీ, ఒక 15 lakhs పాలసీ ఉంటే కానీ మనకి సరిపోదు అని. మీరు 5 lakhs పాలసీ తీసుకుంటారు, ఎందుకంటే దాని ప్రీమియం తక్కువ ఉంటుంది. ఇప్పుడు 5 lakhs అన్నారనుకోండి, ఒక 20,000 ప్రీమియం వస్తుంది. అదే 50 lakhs ప్రీమియం కావాలి, సబ్మిషన్ కావాలి అంటే ఆటోమేటిక్గా 40,000 దాకా ప్రీమియం అనేది ఉంటుంది. సో మనకి డిఫరెన్స్ ఒక 15,000 దాకా ఉంది. ముందు హాస్పిటల్లో జాయిన్ అవుతామా వీళ్ళేమో గ్యారంటీ లేదు, మనం ముందు ఊరుకునే కడుతూ వెళ్ళాలి ప్రీమియము అని చాలామంది భావన కూడా ఉంటుంది. కొంతమంది ఎలా అంటారంటే, సార్ మేము 10 ఏళ్ల నుంచి కడుతున్నాం కానీ మాకేం జబ్బు రాలేదు, మాకు బాగానే ఉన్నాం, అనవసరంగా కంపెనీకి ఇప్పటిదాకా మేము 2.5 లక్షలు కట్టాము అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, కంపెనీస్ కూడా ఆలోచించి దాని గురించి ఏం చెప్పాయంటే, ఎవరైతే కనుక బిల్లులో ఫస్ట్ 50,000 నేను చూసుకుంటానండి, 50,000 నేను పెద్ద టెన్షన్ పడక్కర్లేదు అన్న వాళ్ళకి ప్రీమియం రాయితీ ఇస్తామంటున్నారు. అంటే మీరు తీసుకుంటే పాలసీ 20 లక్షల పాలసీయే, దానికి 40,000 ప్రీమియం కట్టాలి. కానీ ఫస్ట్ 50,000 అంటే పొద్దున్న ఏదైనా హాస్పిటల్లో ఖర్చు వస్తే 5 lakhs ఖర్చు వస్తే ముందు 50,000 మనం పెట్టుకోవాలి. 50,000 ₹1 నుంచి ఆ 5 లక్షలు కంపెనీ ఇస్తుంది. అంటే 4.5 lakhs కంపెనీ ఇస్తుంది. అట్లా ఎవరైతే ముందుకు వస్తారో ఫస్ట్ 50,000 నేను చూసుకుంటానండి, ఎవరైనా అడిగి తీస్తానో పెద్ద ప్రాబ్లం లేదంటారో వాళ్ళు గణనీయంగా ప్రీమియం డిస్కౌంట్ ఇస్తారు. అంటే 40,000 కట్టాల్సిన ప్రీమియం మళ్ళీ 20,000 కట్టచ్చు. సో మీకు ఏమైందంటే 20,000లోనే మీకు పెద్ద సమ్ ఇష్యూడ్ పాలసీ మీకు వచ్చినట్టు అయింది. కాబట్టి ఇది మీకు చాలా లాభంగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఒక 3 సంవత్సరాలు మీరు డబ్బులు సేవ్ చేసుకున్నారంటే ఆ 50,000 మీకు వచ్చినట్టే కదా. సో కాబట్టి ఏంటంటే ఇది మంచి ఆప్షన్ అండి. ఒక స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, అలా ఏ కంపెనీ ఇవ్వట్లేదు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మనం చెప్పచ్చు.